ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో తులారాశి వారి కోసం ఏమవ్వబోతుందో దాని గురించి బహుశా మీరు ఆలోచించి ఉండరు. గ్రహాల గమనంలో ఒక విలక్షణమైన సంకేతం కనిపిస్తుంది. ఇది ప్రతి తులారాశి వారి జీవితంలో ఒకే రకమైన ప్రభావాన్ని చూపదు. కొంతమందికి అకస్మాత్తుగా తాము నెలల తరబడి ఎదురు చూస్తున్న శుభవార్త అందవచ్చు. మరికొందరి ముందుకు వారి రాబోయే కాలపు దిశను మార్చేసే ఒక నిజం రావచ్చు. కానీ అన్నిటికంటే షాకింగ్ విషయం ఈ రాశి ఫలం చివర్లో ఉంది. ఎందుకంటే ఈ రోజు గ్రహాల యొక్క ఒక ప్రత్యేక సంకేతం ఏర్పడుతుంది. దీన్ని నిర్లక్ష్యం చేయడం మీకు భారీ నష్టాన్ని కలిగిస్తుంది. మరి స్నేహితులారా, ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ రోజు రాశి ఫలం వాస్తవ పంచాంగం మరియు గ్రహస్థితి ఆధారంగా తయారు చేయబడింది. మీకు ప్రతిరోజు ఇదే విధంగా రాశిఫలం లభించాలనుకుంటే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీమాత, జై మహాకాళి అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ రోజు మీకోసం ఎలాంటి ప్రత్యేక సందేశాన్ని తీసుకొచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్నేహితులారా, ఈ రోజున చంద్రుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడు మిథున రాశిలో స్థిరంగా ఉన్నాడు. శని మీనరాశిలో, రాహు కుంభరాశిలో మరియు కేతువు సింహరాశిలో గోచరిస్తున్నారు. శుక్రుడు సింహరాశిలో ఉన్నాడు మరియు బృహస్పతి కర్కాటక రాశిలో స్థిరపడి తన దృష్టితో ఒక ముఖ్యమైన ప్రభావాన్ని చూపుతున్నాడు. ఈ వాస్తవ గ్రహస్థితుల ఆధారంగానే ఈ రోజు రాశిఫలం ప్రదర్శించబోతుంది. మరియు స్నేహితులారా, ఈ రోజు సమతుల్యత మరియు వివేకానికి పరీక్ష సమయం కావచ్చు. గత కొన్ని రోజులుగా ఏ పనుల్లో అయితే ఆటంకాలు ఎదురవుతున్నాయో వాటిలో నెమ్మదిగా కదలిక వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రతి పని మీ ఇష్ట ప్రకారం వెంటనే పూర్తవుతుందని చెప్పలేం. కానీ పరిస్థితులు గతంలో పోలిస్తే మరింత అనుకూలంగా మారడం మొదలవుతాయి. ఈ రోజు మీరు ఓపికను కాపాడుకోవడం చాలా అవసరం. ఉదయం పూట మనసులో రకరకాల ఆలోచనలు రావచ్చు. కొన్ని పాత నిలిచిపోయిన పనులు గుర్తుకు వస్తాయి. అలాగే కొన్ని కొత్త అవకాశాలు కూడా కళ్ల ముందుకు వస్తాయి. ఇలాంటి సమయంలో ప్రాధాన్యతలను నిర్ణయించుకోవడం చాలా ముఖ్యం. నిజంగా మహా అద్భుతమైన పనులను మొదట పూర్తి చేయండి. చిన్న చిన్న విషయాల్లో సమయాన్ని వృధా చేయకండి. ఈ రోజు సమయాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోవడమే మీకు అతిపెద్ద లాభంగా మారుతుంది. చంద్రుడి గోచారం మీ సృజనాత్మక ఆలోచనలను బలోపేతం చేస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా ఒక కొత్త ప్రాజెక్ట్, కొత్త ప్లాన్ లేదా ఏదైనా క్రియేటివ్ వర్క్ తో ముడిపడి ఉంటే ఈ రోజు మీ మనసులో మంచి ఆలోచనలు రావచ్చు. వీటిని కేవలం ఆలోచనలకే పరిమితం చేయకుండా గుర్తుంచుకోండి మరియు సరైన సమయంలో వాటిపై పని ప్రారంభించండి. చాలా సార్లు ఒక చిన్న ప్రణాళిక భవిష్యత్తులో పెద్ద విజయానికి పునాదిగా మారుతుంది. ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే ఈ రోజు పై అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. మీ కష్టాన్ని గమనించడం జరుగుతుంది, కానీ దాని ఫలితం కొంత సమయం తీసుకున్న తరువాతే మీ ముందుకొస్తుంది. సహోద్యోగి మాట్లాడే మాటల వల్ల మనసు విచలనం చెందవచ్చు. అయినప్పటికీ అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండడమే మంచిది. శాంత స్వభావమే ఈ రోజు మీకు అతిపెద్ద బలంగా మారుతుంది. వ్యాపార రంగంలో ముడిపడి ఉన్న వ్యక్తులకు ఈ రోజు కస్టమర్లతో నమ్మకాన్ని కాపాడుకోవడం అత్యంత ముఖ్యం. ఏదైనా కొత్త డీల్ మీ ముందుకు వస్తే దానిలోని అన్ని కోణాలను జాగ్రత్తగా అర్థం చేసుకున్న తరువాతే నిర్ణయాన్ని తీసుకోండి. తొందరపాటులో చేసే పెట్టుబడి భవిష్యత్తులో ఇబ్బందులకు కారణం కావచ్చు. అదే సమయంలో పాత కస్టమర్లు లేదా పాత పరిచయాల నుండి లాభం పొందే అవకాశం మునపటి కంటే ఎక్కువగా కనిపిస్తుంది. ఆర్థిక స్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉండే సంకేతాలున్నాయి, కానీ ఖర్చులపై నియంత్రణ ఉంచుకోవడం అవసరం. మీరు ముందుగా ప్లాన్ చేసుకొని కొన్ని ఖర్చులు ముందుకు రావచ్చు. ఒకవేళ మీరు బడ్జెట్ వేసుకొని నడుచుకుంటే రోజు మరింత సమతుల్యంగా ఉంటుంది. ఎలాంటి రిస్క్ ఉన్న పెట్టుబడులకైనా ముందు పూర్తి సమాచారాన్ని తప్పకుండా తెలుసుకోండి. కుటుంబ వాతావరణంలో ఈ రోజు మధురమైన సంబంధాలను కాపాడుకోవడానికి ప్రయత్నించండి. ఏదైనా చిన్న విషయంపై విభేదాలు వచ్చే అవకాశం ఉంది, కానీ మీరు ఓపికతో వివేకంతో మాట్లాడితే పరిస్థితి త్వరలోనే సాధారణ స్థితికి వస్తుంది. కుటుంబంలోని ఒక పెద్ద సభ్యుడి సలహా ఈ రోజు మీకు లాభదాయకంగా మారుతుంది. వారి మాటలను తేలిగ్గా తీసుకోకుండా సీరియస్ గా వినడం మంచిది. ప్రేమ సంబంధాల్లో ఈ రోజు స్పష్టమైన సంభాషణ అవసరం అనిపిస్తుంది. ఏదైనా విషయంపై మనసులో సందేహం ఉంటే దాన్ని ప్రశాంతంగా ఎదుటి వారి ముందు ఉంచండి. ఊహించుకునే దానికంటే నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. వివాహితులకు జీవిత భాగస్వామి ఇచ్చే సహకారం మనోధైర్యాన్ని పెంచేలా ఉంటుంది. రోజు ద్వితీయార్థంలో కలిసి గడిపే కొద్దిపాటి సమయం బంధాలను మరింత బలోపేతం చేస్తుంది. విద్యార్థులకు ఈ రోజు ఏకాగ్రత పెంచే రోజు. చదువుకునే సమయంలో శ్రద్ధ పక్కకు మళ్లవచ్చు, కాబట్టి మొబైల్ మరియు ఇతర అనవసరమైన వస్తువులకు దూరంగా ఉండి అధ్యయనం చేయండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు నిరంతరం ప్రాక్టీస్ కొనసాగించాలి. ఈ రోజు చేసే అదనపు కృషి రాబోయే కాలంలో మంచి ఫలితాలు ఇస్తుంది. ఆరోగ్య విషయానికి వస్తే సాధారణ పరిస్థితి సమతుల్యంగానే కనిపిస్తుంది. అయినప్పటికీ తగినంత నీరు త్రాగండి, సమయానికి భోజనం చేయండి మరియు నిద్ర పూర్తిగా పోవడానికి ప్రయత్నించండి. మితిమీరిన
అధికమైన మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ రోజు మనసుపై పనుల ఒత్తిడి కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు. క్రమబద్ధమైన దినచర్యను పాటించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పుడు శని, రాహు మరియు కేతుల సంకేతాల గురించి మాట్లాడితే శని ఈ రోజు మీకు క్రమశిక్షణ, ఓపికని సందేశాన్ని ఇస్తున్నాయి. రోజుల్లోని రెండో భాగం తులారాశి జాతకులకు చాలా విషయాల్లో ముఖ్యమైనదిగా నిరూపితం కావచ్చు. ఉదయం పూట మీరు కేవలం సాధారణమైనదిగా భావించిన పరిస్థితుల్లో మధ్యాహ్నం తర్వాత నెమ్మదిగా మార్పులు కనిపించడం మొదలవుతాయి. చాలా సార్లు బ్రహ్మాండం సంకేతాలు చాలా నెమ్మదిగా ఇస్తుంది. ఏ వ్యక్తి అయితే ఈ సంకేతాలు అర్థం చేసుకుంటాడో అతడే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని ముందుకు దూసుకుపోతాడు. ఈ రోజు కూడా అలాంటి ఒక యోగమే ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి చిన్న పెద్ద సంఘటనను తేలిగ్గా తీసుకునే తప్పు అసలు చేయకండి. ఒకవేళ మీరు చాలా కాలంగా ఏదైనా ముఖ్యమైన సమాధానం కోసం ఎదురు చూస్తుంటే, అంటే ఉద్యోగ ఫలితం, ఇంటర్వ్యూ సమాచారం, ఏదైనా అప్లికేషన్ సమాధానం లేదా ఒక అధికారి నుండి వచ్చే నిర్ణయం లాంటివి అయితే ఈ రోజు ఆశతో ఉండండి. ప్రతి వ్యక్తికి ఈ రోజే విజయం లభిస్తుందని గ్రహాలు చెప్పడం లేదు, కానీ నిలిచిపోయిన పనులు ముందుకు సాగే ప్రక్రియ అయితే మొదలవుతుందని అవి ఖచ్చితంగా సంకేతం ఇస్తున్నాయి. ఓపికను కలిగి ఉండడమే ఈ రోజు మీ అతిపెద్ద శక్తి అవుతుంది. కెరియర్ పరంగా ఈ రోజు ప్లాన్ వేసుకోవడానికి, వాటిని పద్ధతి ప్రకారం అమలు చేయడానికి అనువైన రోజు. ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న వారికి తమపై అధికారుల ముందు తమ నైపుణ్యాన్ని నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. ఏదైనా కొత్త బాధ్యత వస్తే దానికి భయపడకుండా దాన్ని స్వీకరించండి. ఇదే బాధ్యత రాబోయే కాలంలో మీ గుర్తింపును బలోపేతం చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న జాతకులకు ఈ రోజు క్రమశిక్షణతో ఉండాలని సంకేతం ఇస్తుంది. ఏదైనా కారణం చేత మీ చదువు వేగం తగ్గి ఉంటే ఈ రోజు మళ్లీ పూర్తి శక్తితో ప్రారంభించాల్సిన సమయం ఆసనమైంది. నిరంతరం చేసే కృషి మీకు విజయ మార్గాన్ని సుమగం చేస్తుందని గ్రహాలు సూచిస్తున్నాయి. వ్యాపారం చేసే వ్యక్తులు ఈ రోజు ప్రత్యేకంగా తమ కస్టమర్లు మరియు భాగస్వామితో స్పష్టమైన సంభాషణ కలిగి ఉండాలి. ఏదైనా పేమెంట్ లో ఆలస్యం జరుగుతుంటే సంయమనం పాటించండి మరియు చట్టపరమైన లేదా ఆర్థిక పరమైన నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి. తొందరపాటులు తీసుకుని నిర్ణయం తర్వాత ఇబ్బందులకు కారణం కావచ్చు. అందుకే పాత కస్టమర్ల నుండి మళ్లీ వ్యాపారం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ధన విషయంలో ఈ రోజు సమతుల్యత దృక్పథాన్ని అవలంబించడం అవసరం. అకస్మాత్తుగా లాభాల అవకాశాలు రావచ్చు, కానీ వాటితో పాటు రిస్క్ కూడా ముడిపడి ఉంటుంది. ఏదైనా వ్యక్తి చాలా తక్కువ సమయంలో ఎక్కువ లాభం ఇస్తానని ప్రామిస్ చేసి పూర్తి సమాచారం లేకుండా అతన్ని నమ్మకండి. గ్రహాలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి. మరోవైపు ఒకవేళ మీరు దీర్ఘకాలిక పొదుపు లేదా పెట్టుబడి కోసం ప్లాన్ చేస్తుంటే మొదట నిపుణుల సలహా తీసుకోవడం మరింత అవసరం. శుక్రుడు మీ రాశి అధిపతి. ఈ రోజు ఆయన ప్రభావం మీ సామాజిక జీవితాన్ని యాక్టివేట్ గా మార్చగలదు. ఎవరో పాత్ర మిత్రుడితో సంభాషణ జరగవచ్చు లేదా భవిష్యత్తులో మీకు ఉపయోగపడే వ్యక్తితో పరిచయం ఏర్పడవచ్చు. అందువల్ల ఈ రోజు మిమ్మల్ని కలిసే ప్రతి వ్యక్తిని గౌరవం ఇవ్వండి. చాలా సార్లు అదృష్టం ఏదో ఒక తెలియని ముఖాముఖి ద్వారా కూడా కొత్త అవకాశాలు తీసుకొస్తాయి. కుటుంబంలో గత కొన్ని రోజులుగా ఏదైనా విషయంపై ఉద్రిక్తత నడుస్తుంటే దాన్ని ప్రశాంతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. మీ మాటను చెప్పడానికి ముందే ఎదుటివారి మాటను కూడా పూర్తిగా వినాలి. ఈ రోజు సంభాషణ యొక్క శక్తి వివాదాల కంటే చాలా ప్రభావవంతమైనదిగా నిరూపించబడుతుంది. తల్లిదండ్రులు లేదా కుటుంబంలోని పెద్దల ఆశీస్సులు మానసిక శాంతిని చేకూరుస్తాయి. ప్రేమ జీవితం, ఒకవేళ మీరు ఏదైనా బంధం గురించి గందరగోళంలో ఉంటే ఈ రోజు తొందరపాటులో ఎలాంటి చివరి నిర్ణయం తీసుకోకండి. సమయంతో పాటు చాలా విషయాలు వాటంతట అవే స్పష్టమవుతాయి. ఒకవేళ మీరు వివాహితులై జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించడం లాభదాయకంగా ఉంటుంది. చిన్న చిన్న విభేదాలను పెద్ద రూపం దాల్చనివ్వకండి. ఇప్పుడు శనిదేవుడి ప్రత్యేక సంకేతం గురించి మాట్లాడితే శని ప్రస్తుతం మీనరాశిలో గోచరిస్తూ తులారాశి జాతకులకు ఇస్తున్న సందేశం ఏమిటంటే విజయానికి ఎలాంటి షార్ట్ కట్ లేదు. ఒకవేళ మీరు కష్టపడి ఉంటే, బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించి ఉంటే మరియు మీ లక్ష్యంలో రాజీ పడకుండా ఉంటే ఫలితాలు కొంచెం ఆలస్యంగా వచ్చినా అవి శాశ్వతంగా ఉంటాయి. అందువల్ల ఈ రోజు బద్ధకానికి దూరంగా ఉండి మీ కర్తవ్యాలపై దృష్టి పెట్టడమే అతిపెద్ద పరిహారం అవుతుంది. రాహు ప్రభావం మీ మనసులో కొత్త ప్లాన్స్ మరియు కొత్త ఆలోచనలు పుట్టిస్తుంది. ఈ ప్రభావం సృజనాత్మకంగాను ఉండవచ్చు లేదా భ్రమను కలిగించేదిగాను ఉండవచ్చు. అందువల్ల ఈ రోజు ఏ పెద్ద నిర్ణయాన్నైనా కేవలం భావోద్వేగాల ఆధారంగా తీసుకోకండి. వాస్తవాలను తనిఖీ చేయండి. అనుభవజ్ఞులైన వారి నుండి సలహా తీసుకోండి. ఆ తరువాత ముందుకు సాగండి. ఇదే పద్ధతి మిమ్మల్ని జరగబోయే తప్పుల నుండి కాపాడుతుంది. కేతు ప్రభావం ఇచ్చే సంకేతం ఏమిటంటే ఈ విషయాలు ఏ వ్యక్తుల వల్ల అయితే ఇప్పుడు మీ జీవితంలో కేవలం నెగటివిటీ పెరుగుతుందో వారి నుండి నెమ్మదిగా దూరం జరగడం మీకు హితకరం అవుతుంది. దీని అర్థం సంబంధాలను తెంచుకోవడం కాదు, కేవలం మీ మానసిక శాంతిని ప్రాధాన్యత ఇవ్వడం మాత్రమే.
ఆరోగ్య కోణం చూస్తే ఒకవేళ మీరు చాలా కాలంగా అలసట లేదా క్రమరహిత దినచర్యను అనుభవిస్తుంటే ఈ రోజు శరీరం ఇచ్చే సంకేతాలు నిర్లక్ష్యం చేయకండి. సమయానికి భోజనం, తగినంత నీరు మరియు తగినంత విశ్రాంతి మీకు ముఖ్యమైనవి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొంత సమయం ప్రార్థన, ధ్యానం లేదా ప్రశాంతమైన వాతావరణంలో గడపడం లాభదాయకంగా ఉంటుంది. ఈ రోజున శుక్రవారం మరియు ఏకాదశి తిథి అయినందున భగవాన్ విష్ణు యొక్క ఆరాధనతో పాటు శ్రీ లక్ష్మీదేవి నామస్మరణ భక్తి శ్రద్ధలతో చేయడం చాలా మందికి మానసిక శాంతి మరియు ఆత్మబలాన్ని మూలంగా మారుతుంది. ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని భక్తితో జపించండి మరియు మీ కర్మలలో సత్యం, వినయాన్ని కాపాడుకుంటామని సంకల్పం తీసుకోండి. ఈ ఆధ్యాత్మిక అభ్యాసం మనసును స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. కానీ ఇంకా రోజుల్లోని అత్యంత ముఖ్యమైన సంకేతం మిగిలే ఉంది. గ్రహాల తదుపరి స్థితి ఏం చెబుతుందంటే సాయంత్రం నుండి రాత్రిలోపు కొంతమంది తులారాశి జాతకులకు అలాంటి ఒక అవకాశం, ఒక వార్త లేదా నిర్ణయం లభించవచ్చు. అది రాబోయే కాలపు దిశను మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అలాగే ఒక జాగ్రత్త కూడా ఉంది. దాని కనుక మీరు నిర్లక్ష్యం చేస్తే ఒక చిన్న పొరపాటు పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. ఈ రహస్యం గురించిన వివరాలు తదుపరి భాగంలో ఉంటాయి. రోజు తన చివరి దశ వైపు సాగుతున్న కొద్దీ మీ చుట్టుపక్కల పరిస్థితులు కూడా మారుతున్నట్లు కనిపిస్తాయి. చాలా సార్లు రోజంతా ప్రత్యేకంగా ఏమీ జరగదు, కానీ సాయంత్రం వేళల్లోని కొన్ని గంటలు రోజంతటి ఫలితాన్ని మార్చేస్తాయి. తులారాశిలోని కొంతమంది జాతకులకి ఈ రోజు ఇదే సమయం అత్యంత ముఖ్యమైనది కావచ్చు. ఒకవేళ మీరు రోజంతా ఓపిక మరియు వివేకంతో ముందుకు సాగి ఉంటే ఇప్పుడు దాని సానుకూల ఫలితాలు నెమ్మదిగా ముందుకు రావడం ప్రారంభమవుతాయి. సాయంత్రం పూట ఏదైనా పాత పరిచయం నుండి సంభాషణ జరిగే అవకాశం ఏర్పడుతుంది. ఈ సంభాషణ ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం లేదా ఏదైనా వ్యక్తిగత విషయానికి సంబంధించింది కావచ్చు. ఎవరైనా వ్యక్తి చాలా కాలం తర్వాత స్వయంగా మిమ్మల్ని సంప్రదిస్తే వారి మాటను శ్రద్ధగా వినండి. తొందరపాటులో ఏ ముగింపుకు రాకుండా పూర్తి విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే తమ కొత్త పని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారో వారికి ఈ రోజు ప్రణాళికలు వేసుకోవడానికి మరియు సన్నాహాలు చివరి రూపాన్ని తీసుకురావడానికి అనువైన రోజు. ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా కేవలం అదృష్టాన్ని నమ్ముకుంటే విజయం లభిస్తుందని గ్రహాలైతే సంకేతాలు ఇవ్వడం లేదు. కానీ ఈ రోజు సందేశం ఏమిటంటే ప్రిపరేషన్ ఎంత బలంగా ఉంటే భవిష్యత్తులో అంతటి మెరుగైన ఫలితం లభిస్తుంది. మీ వ్యాపారంలో ఉంటే పాత కస్టమర్ల నమ్మకాన్ని కాపాడుకోవడం ఈ రోజు కొత్త కస్టమర్లను సంపాదించడం కంటే కూడా చాలా ముఖ్యం. చాలా సార్లు పాత సంబంధాలే కష్టకాలంలో అతిపెద్ద ఆసరాగా నిలుస్తాయి. ఎలాంటి ఆర్థిక లావాదేవీలైనా రాతపూర్వకంగా ఉంచుకోవడం మరింత సురక్షితం. ఏదైనా పెద్ద అగ్రిమెంట్ లేదా ఒప్పందం చేసుకోవాల్సి వస్తే దానిలో అన్ని షరతులు బాగా చదవండి. ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్న వారికి ఈ రోజు ఆత్మ పరిశీలన చేసుకునే సమయం. కేవలం జీవితాన్ని మాత్రమే చూసి నిర్ణయం తీసుకుంటాం కంటే పని వాతావరణం, భవిష్యత్తు అవసరాలు మరియు స్థిరత్వానికి కూడా ప్రాధాన్యత ఇవ్వండి. ఒకవేళ ఇప్పుడు నిర్ణయం స్పష్టంగా లేకపోతే మరికొంత కాలం వేచి ఉండడం చాలా మంచిది. ఆర్థిక కోణం నుండి చూస్తే ఒకవేళ మీరు గత కొంతకాలంగా అనవసరమైన ఖర్చులు నియంత్రించి ఉంటే దాని లాభం నెమ్మదిగా కనిపించడం మొదలవుతుంది. అదే ఖర్చుల ఆదాయం కంటే ఎక్కువగా ఉంటే ఈ రోజు నుండే కొత్త ఆర్థిక ప్రణాళికలను తయారు చేసుకోవడం చాలా మంచిది. చిన్న చిన్న పొదుపులే భవిష్యత్తులో పెద్ద రక్షణకు పునాదిగా మారుతాయి. కుటుంబ జీవితంలో ఏదైనా శుభప్రదమైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఇంట్లో ఏదైనా ముఖ్యమైన ప్లాన్, విద్య, కెరీర్ లేదా భవిష్యత్తుకు సంబంధించిన విషయంపై ఆలోచన, సంప్రదింపులు జరగవచ్చు. ఒకవేళ మీ అభిప్రాయాన్ని అడిగితే ప్రశాంతమైన మరియు సమతుల్యమైన పదాలతో మీ మాటను చెప్పండి. మీ వివేకం కుటుంబానికి ఉపయోగకరంగా మారుతుంది. ప్రేమ సంబంధాలు ఈ రోజు నమ్మకం అత్యంత ముఖ్యం. ఏదైనా విషయంలో మనసులో భ్రమ ఉంటే ఊహించుకునే కంటే నేరుగా మాట్లాడండి. చిన్న పొరపాటు సమయం ఉండగానే దూరం చేసుకోండి. బంధం మరింత బలోపేతం అవుతుంది. వివాహితులకు జీవిత భాగస్వామితో పరస్పర సహకారం మరియు గౌరవభావం ఈ రోజు సుఖమయం చేస్తుంది. విద్యార్థులకు ఈ సమయం ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే సమయం. ఏదైనా పరీక్ష లేదా పోటీ గురించి ఆందోళన ఉంటే నిరంతర సాధన ప్రత్యయమం లేదని గుర్తుంచుకోండి. కష్టానికి తగిన ఫలితం లభిస్తుందని గ్రహాలు సూచిస్తున్నాయి, కానీ నిరంతరంగా కొనసాగించడం అవసరం. ఇప్పుడు ఈ రోజు శనిదేవుడి అతిపెద్ద సందేశం ఇదే. క్రమశిక్షణ ఎన్నటికీ వృధా పోదు. మీ కష్టానికి ఫలితం ఆలస్యంగా లభిస్తుందని మీకు అనిపిస్తే నిరాశపడకండి. శని ప్రభావం తరచుగా ఫలితాన్ని శాశ్వతంగా మార్చడానికి సమయం తీసుకుంటుంది. అందువల్ల ఈ రోజు మీ లక్ష్యం నుండి పక్కకు మళ్లకుండా అదే దిశలో నిరంతరం ముందుకు సాగండి. రాహు మీకు కొత్త అవకాశాలు చూపిస్తారు, కానీ మెరిసేదంతా బంగారం కాదు. సోషల్ మీడియా ఎవరో తెలియని వ్యక్తి ఇచ్చే వాగ్దానాలు లేదా తనిఖీలు చేయకుండా వచ్చే పెట్టుబడి ప్రతిపాదనల పట్ల ఈ రోజు మరింత జాగ్రత్తగా ఉండడం అవసరం. ఇదే సమయం కేతువు ఇచ్చే సంకేతం ఏమిటంటే ఆధ్యాత్మిక చింతన మరియు ఆత్మ పరిశీలన ద్వారా మీకు మానసిక స్పష్టత లభిస్తుంది. ఈ రోజున
శుక్రవారం మరియు ఏకాదశి పర్వదినం కావడంతో వీలైతే ఇష్టదైవాన్ని స్మరించుకోండి. భక్తితో నామజపం చేయడం మరియు మీ కర్మల్లో నిజాయితీని కాపాడుకోండి. జ్యోతిష దృకోణంలో ఇది మానసిక స్థిరత్వం మరియు సానుకూల ఆలోచనను పెంపొందించుకోవడానికి ఒక మంచి మాధ్యమం పరిగణించబడుతుంది. ఇక చివరి సంకేతం మిగిలే ఉంది. గ్రహాల గమనం ఏం చెప్తున్నాయంటే రాబోయే కొన్ని రోజుల్లో తులారాశిలో కొంతమంది జాతకుల జీవితంలో ఒక మార్పు ప్రారంభం కావచ్చు. దానికి పునాది ఈ రోజు నుండే పడుతుంది. ఈ మార్పు ఏ రంగంలో ఉంటుంది, ఏ వ్యక్తులకు అత్యధికంగా లాభం చేకూరుతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి మరియు ఈ రోజు ప్రత్యేక పరిహారం ఏమిటి, ఈ ముఖ్యమైన విషయాలన్నింటినీ వివరంగా తదుపరి భాగంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆ చివరి మరియు అత్యంత ముఖ్యమైన సమయం వచ్చేసింది. దీని సంకేతం రోజంతా గ్రహాల స్థితి ఇస్తూనే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ రాశి ఫలాన్ని మొదటి నుండి శ్రద్ధగా విని ఉంటే మీరు ఒక విషయాన్ని తప్పకుండా గమనించి ఉంటారు. ఈ రోజు ఏదో ఒక అద్భుతం కంటే కూడా సరైన నిర్ణయం, ఓపిక మరియు కర్మపై అంతరీత్యా ఉంది. ఇదే ఈ రోజు తులారాశి వారికి లభిస్తున్న అతిపెద్ద సందేశం కూడా. అదృష్టం అవకాశాన్ని ఇవ్వగలదు, కానీ ఆ అవకాశాన్ని విజయంగా మార్చే పని మీ కర్మలే చేస్తాయి. మరి స్నేహితులారా, ఒకవేళ ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తే భావోద్వేగాల కంటే వాస్తవాల ఆధారంగా నిర్ణయం తీసుకోండి. ఏదైనా డాక్యుమెంట్లపై సంతకం చేయడానికి ముందు దాన్ని జాగ్రత్తగా చదవండి. ఆర్థిక లావాదేవీలు చేయాల్సి వస్తే పూర్తిగా జాగ్రత్త తీసుకోండి. ఏదో ఒక ఖచ్చితమైన నష్టం జరుగుతుందని గ్రహాలు చెప్పడం లేదు, కానీ ఈ రోజు అప్రమత్తంగా ఉండడం మీకు లాభదాయకంగా మారుతుందని చెప్తున్నాయి. ఒకవేళ మీరు ఉద్యోగం కోసం వెతుకుతుంటే రాబోయే కొన్ని రోజుల్లో కొత్త అవకాశాలు నిఘా ఉంచండి. పాత అప్లికేషన్లు పెండింగ్ లో ఇంటర్వ్యూ లేదా గతంలో చేసిన పరీక్షలు మళ్లీ యాక్టివేట్ కావచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి నిరంతరం మంచి ప్రదర్శన కనబరచడమే ముందుకు సాగడానికి అత్యంత బలమైన పునాది అవుతుంది. వ్యాపారం చేసే జాతకులకు రాబోయే కాలం నెమ్మదిగా మెరుగుపడే దిశ చూపిస్తుంది. ఒకవేళ గత కొన్ని నెలల్లో లాభం మీ అంచనాల కంటే తక్కువ ఉంటే నిరాశపడకండి. ఈ రోజు తయారు చేసుకునే ప్లాన్ మరియు క్రమశిక్షణతో కూడిన పని శైలి భవిష్యత్తులో మెరుగైన ఫలితాలు ఇవ్వగలదు. కొత్త కస్టమర్లను జోడించడంతో పాటు పాత కస్టమర్ల నమ్మకాన్ని కాపాడుకోవడం కూడా అంతే అవసరం. ఆర్థిక విషయాలు ఈ రోజు అతిపెద్ద సందేశం ఏమిటంటే ఆదాయంతో పాటు పొదుపు కూడా అంతే ముఖ్యం. ఏదైనా అనవసర ఖర్చులు వాయిదా వేయగలిగితే దాన్ని వాయిదా వేయడమే మంచిది. భవిష్యత్తు కోసం చేసే చిన్న చిన్న పొదుపులే సమయం వచ్చినప్పుడు పెద్ద ఆసరాగా నిలుస్తాయి. ఏ పెట్టుబడి నిర్ణయాలైనా కేవలం విని కాకుండా పూర్తి సమాచారం పొందిన తరువాతే తీసుకోండి. ఒకవేళ ఎవరైనా సహాయకుడితో మనస్పర్ధలు నడుస్తుంటే ముందడుగు వేయడానికి సంకోచించకండి. చాలా బంధాలు కేవలం ఒక ప్రశాంతమైన సంభాషణతో మళ్లీ బలోపేతమవుతాయి. తల్లిదండ్రులు మరియు ఫ్యామిలీలోని పెద్ద గౌరవం, ఆశీస్సులు ఈ రోజు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఈ రోజు నమ్మకం, గౌరవం మరియు స్పష్టమైన సంభాషణ అత్యంత ముఖ్యమైనది. ఒకవేళ మీరు ఏదైనా ఒక కొత్త బంధాన్ని ప్రారంభించాలనుకుంటే తొందరపాటు పడకండి. మొదట ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోండి మరియు సమయం ఇవ్వండి. వివాహితులకు పరస్పర సహకారం మరియు నమ్మకం బంధాన్ని మరింత బలోపేతం చేయగలదు. మరి స్నేహితులారా, ఈ రోజున ఇతరులతో పోల్చుకునే కంటే మీ పురోగతిపై దృష్టి పెట్టండి. క్రమబద్ధమైన అధ్యయనం, సరైన ప్లాన్ మరియు క్రమశిక్షణ విజయానికి కీలకమవుతుంది. మరియు ఈ రోజు ఆధ్యాత్మిక సంకేతం గురించి మాట్లాడితే ఈ రోజున భక్తి శ్రద్ధలతో సత్కర్మలు ఆచరించడం, భగవంతుడి చింతన చేయడం మరియు మీ కర్మల్లో సత్యం, వినయాన్ని కలిగి ఉండడం మనసును స్థిరంగా ఉంచడానికి ఒక మంచి మాధ్యమం కావచ్చు. వీలైతే మీ శక్తి కొలది ఎవరైనా అవసరంలో ఉన్న వారికి సహాయం చేయండి. సద్భావన మరియు సేవ అనే భావన జీవితంలో సానుకూలతను పెంచుతుంది. మరియు ఈ రోజున శని మీకు క్రమశిక్షణ పాఠం నేర్పుతున్నారు. రాహు ప్రతి కొత్త అవకాశాన్ని పరీక్షించమని సలహా ఇస్తున్నారు. మరి కేతు అనవసరమైన భ్రమలు, అహంకారం నుండి దూరంగా ఉండమని సందేశం ఇస్తున్నారు. ఒకవేళ మీరు ఈ 3 సంకేతాలు అర్థం చేసుకుని ముందుకు సాగితే రాబోయే రోజుల్లో మీ లక్ష్యాన్ని దిశగా మెరుగైన పురోగతి సాధించగలరు. గుర్తుంచుకోండి, గ్రహాలు కేవలం అవకాశాలు, ప్రవృత్తులను మాత్రమే సూచిస్తాయి, కానీ మీ కర్మలు, మీ నిర్ణయాలు మరియు మీ ప్రవర్తన మీ భవిష్యత్తు దిశను నిర్ణయిస్తాయి. అందువల్ల ఈ రోజును సానుకూల ఆలోచనలతో, ఓపికతో మరియు నిరంతర కృషితో గడపండి. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.